సాంబా. సర్దార్ ఏడిరా అగోరా వంగు. అరవీర భయంకరుడు అసహాయ సూర్యుడైన కాపాలి గారికి వందనాలు. ఆకాశం నుంచి దిగి వచ్చిన తారా చువ్వల మదిలోని మరో లోకంలో విహరింపజేసిన దివ్య మణిలా ఉన్నావు. వండర్ఫుల్ యాంగిల్, బ్యూటిఫుల్ న్యాచురల్, మగ జాతిని మత్తెక్కించి మత్తులో ముంచి మురిపాలలో ఓలలాడించే ఓ సుందర సుకుమార నారీమణి. పర్వం వేడికిన ఒక ఆడది మగాడి పండు కోసం చెందుకొస్తుందో వ్యర్థమైన ప్రశ్నతో కాలాన్ని వృధా చేయకుక. అహో, ఏమి నీ మాటల సౌందర్యం! మృదు మధురమైన నీ మాటల సౌందర్యాన్ని వింటుంటే నా మనసులో ఎంత ఉల్లాసం కలిగిస్తుందో ఉన్నారు. ఆహా, అనునిత్యం నీ చిలక పలుకులతో నాలోని బ్రహ్మచర్యాన్ని వదిలివేయమని శీఘ్రంగా పోషిస్తుంది. ఆహా, అనునిత్యం దోపిడీలు దొంగతనాలు చేసే తన్నారు నోటి వెంట కవిత్వం పొంగి పొరచినది. దేవ కన్యలను సైతం మరిపంచే నీ అందాన్ని చూస్తుంటే నాలోని కవిత్వం వరదలా పొంగుతుంది. జై అంత అందంగా కనిపిస్తుంది. అవునంటే అల్పాయుషుని, కాదంటే ఏంటి అలా మాట్లాడుతున్నా? ఏయ్ వగలాడి, నీ వలపు సెగలు చూసి మైమరిచిపోవడానికి నేను అమాయకుణ్ణి కాదు, అసమర్థుని కాదు. ఏయ్ రోగాన్ని, రక్తము తాగే ఘోర మృగాన్ని. చెప్పు, మర్యాదగా చెప్పు, ఎవరినో? కోరి వచ్చిన దాని పొందు గురించి ఆలోచించకుండా అనవసరంగా కాలాన్ని వృధా చాలించని వృద్ధాపల్లైస్. ఏ మాటలి గారడితో నన్ను ఏ మార్చలేవు. మర్యాదగా అడుగుతున్న ఎవరు? నీ పాలిట మృత్యుని మృత్యువు. ఆ మృత్యువు కూడా నా ఎంక చూస్తే దూరం పారిపోతుంది. అలాంటిది ఆ ప్రాణం ఒక ఆడదానివి నన్నేం చేయగలవు? ఆఫ్టర్ ఆడదే కదా అంత తక్కువ అంచనా వేకు కపాలి. ఆడది తలుచుకుంటే ఆ పరికాలుగా మారి ఉన్న భస్మం చేయగలదు.
పలుకుతున్నావు? నీకు నేను చేసిన అన్యాయం ఏమిటి? అయితే చెప్తాను విను. నెల క్రితం పెళ్లికి వెళ్ళొస్తున్న నా కుటుంబాన్ని కాల్చి బాంబులు పెట్టి వాళ్ళ చావుకి కారణమయ్యి నన్ను అనాథం చేసి నాకు తీరని ద్రోహమే చేశాడు. అంటే నువ్వు? అవును, నువ్వు కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఎంతో మంది ప్రాణాపాయంలో ఉన్నారని జర్నలిస్టు శివరాజ్ చెల్లెలని నీ పాలిట మృత్యుని ఒక ఆడదాని చేతిలో సావడానికి నేను అమాయకుడిని కాదు, అసలు కాదు. ఏయ్, నేను పులిని. లేడి పిల్ల పులి